ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇటీవల నిర్వహించినటువంటి పిఐటియు తెలంగాణ సమావేశంలో ఉద్యోగుల సమస్యల గురించి, అలాగే ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఆర్సీ, పెండింగ్ డీఏల గురించి మాట్లాడుతున్నటువంటి పిఆర్టీ సంఘ నాయకులు. నేను పిఆర్టీ తెలంగాణలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు చాలా అంశాలు ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. చాలా సమస్యలు పెండింగ్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో అంశాలుగా చేర్చినటువంటి వచ్చినటువంటి 15 రోజులనే 3 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు క్లియర్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఉన్నటువంటి పీఆర్సీ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పీఆర్సీ కూడా మరి 6 నెలలలోపు అమలు చేస్తామని మేనిఫెస్టో అంశంగా చేర్చడం జరిగింది. సిపిఎస్ను కూడా రద్దు చేస్తామని చెప్పారు. 317 జీవోను కూడా సాధ్యమైనంత త్వరగా మరి అమలు చేస్తామని చెప్పిండ్రు. కానీ మొదటి తారీఖున జీతాలు తప్ప మరి అదేవిధంగా బదిలీలు, అదేవిధంగా ప్రమోషన్లు, ఈ 3 ఒక ఇచ్చిన హామీలు తప్ప మిగతా హామీలు మరి త్వరితగతిన నెరవేర్చాలని ఇలా ప్రభుత్వ పెద్దలకు ఈ వేదిక ద్వారా మరి విన్నవిస్తూ, మరి అదేవిధంగా ఈ యొక్క ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని గురి చేస్తూ, అదేవిధంగా వరంగల్ ఉద్యమాలను నిర్మించిన గడ్డ, మేము వరంగల్లో పుట్టినటువంటి మీ బిడ్డలం, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడటువంటి మా పిఆర్టీ తెలంగాణ తరఫున నిలబెట్టినటువంటి రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా నుండి నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి శాయశక్తిలా కృషి చేస్తామని